సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతోంది. అన్ని ఏరియాల్లో మంచి రెస్పాన్స్తో దూసుకుపోగా డే వన్ అయితే రికార్డ్ కలెక్షన్ వసూలు చేసిందని చెప్పాలి. మరి మొదటి రోజు పూర్తి చేసుకుని రెండవ రోజు ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేసిందన్నది ఒకసారి ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాంలో 5,70,00,000, ఉత్తరాంధ్రలో 1,12,00,000, గుంటూరులో 94,00,000, కృష్ణాలో 78,00,000, ఈస్ట్లో 69,00,000, వెస్ట్లో 47,00,000, నెల్లూరులో 30,00,000 సిడలో ఇంకా రావాల్సి ఉంది. మొత్తం ఏపీ తెలంగాణలో 10 కోట్ల వరకు అయితే షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి టాక్ నడుమ కూడా రెండవ రోజు ఏపీ తెలంగాణలో 10 కోట్ల షేర్ రావడం అంటే పెద్ద విషయం కాదని చెప్పవచ్చు. ఇక గుంటూరు కారం చిత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు కలెక్షన్స్ రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే మేము తెలియడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ 2 రోజుల కలెక్షన్ పరంగా చూసుకుంటే ఒకవైపు మిక్స్డ్ టాక్, మరోవైపు గుంటూరు కారం చిత్రంపై ట్రోల్స్ జరగడం వంటివి జరగగా కలెక్షన్ల పరంగా ఏం దెబ్బ మాత్రం పడలేదని చెప్పవచ్చు. దీనికి కారణం ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం చిత్రంకు క్యూ కట్టడం విశేషమని చెప్పాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ట్రోల్స్, నెగిటివ్ రివ్యూస్ వచ్చినా సరే మహేష్ బాబు క్రేజ్ మాత్రం తగ్గదని. ఎన్నో నెగిటివ్ టాక్లతో పెద్ద సినిమాల రికార్డులు బ్రేక్ చేసి ఇండస్ట్రీ ఇటు కొట్టినట్టు మహేష్ బాబు గుంటూరు కారం చిత్రాన్ని కూడా ఎవరు ఆపలేరని సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గుంటూరు కారం చిత్రం రెండవ రోజు కూడా భారీ కలెక్షన్ నమోదు చేసుకుంది. ఇక మొత్తం కలెక్షన్స్ వచ్చినట్టు మేము తెలియడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. గుంటూరు కారం చిత్రంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మహేష్ బాబుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం మరొక థ్యాంక్ యూ.